జేమ్స్ బాండ్, స్పైస్ లాంటి వారిని మనం సినిమాల్లో చాలా వరకు చూసాం. కానీ నిజంగా మన దేశానికి జేమ్స్ బాండ్ లాంటి వారు గూఢచారులు చాలా మంది ఉన్నారు. వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ ఫ్యాక్ట్స్. నెంబర్ 1 స్పై వచ్చి రవీంద్ర కౌశిక్. బ్లాక్ టైగర్ అని ఈయనకు పేరు. గూఢచారుల జీవితాలు మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. 1952 ఏప్రిల్ 11న ఈయన జన్మించారు. మన భారతదేశం, పాకిస్తాన్ల మధ్య ఉండే శత్రుత్వం గురించి వింటూ ఈయన పెరిగారు. ఎస్డి బిహానీ కాలేజ్లో బీకాం చదివాడు. తర్వాత ఢిల్లీలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నా అని వారి ఫ్యామిలీకి చెప్పి రాలో జాయిన్ అయ్యాడు. దానికంటే ముందు డ్రామా ఆర్టిస్ట్గా కూడా పనిచేశాడు. అతని స్కిల్స్ నచ్చి రాలోకి ఇతన్ని తీసుకున్నారు. రాలో 2 సంవత్సరాల కాలం కఠినమైన శిక్షను ఈయనకిచ్చారు. ఉర్దూ నేర్చుకున్నాడు. ఇస్లాం మత ఆచారాలను తెలుసుకుని పాటించాడు. సుంతీ కూడా చేయించుకున్నాడు. ఇతను భారతీయుడు అనే అన్ని గుర్తింపులను, ఐడి కార్డ్స్ని తీసేశారు. నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లో ఇస్లామాబాద్ వెళ్ళాడు. కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివాడు. పాకిస్తాన్ ఆర్మీలో క్లరికల్ అయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీలో మెయిన్ పోస్ట్స్లో ఉన్న వారి డీటెయిల్స్ని, వారికి రెడీగా ఉన్న అక్కడి ట్రైన్ డీటెయిల్స్ని మన ఇండియన్ డిఫెన్స్కి కీ పాయింట్స్ చెప్పాడు. ఎవరికీ తన మీద డౌట్స్ రాకుండా అయానత్ నబీ అనే పేరున్న పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతని ధైర్య సాహసాలను చూసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ది బ్లాక్ టైగర్ అనే బిరుదును ఈయనకు ఇచ్చింది. ఇతను ఇండియన్ స్పై అని పాకిస్తాన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి తెలిసింది. ఇన్వత్ మాసిహ్ అనే మరో రా ఏజెంట్ ద్వారా కూడా ఇతని గురించి తెలిసి ఒక పార్కులో ఇతన్ని పాకిస్తాన్ మిలిటరీ అధికారులు అరెస్టు చేసి 2 సంవత్సరాల వరకు జైల్లో బాగా టార్చర్ చేశారు. 1985 పాకిస్తాన్ సుప్రీంకోర్టు కౌశిక్కు మరణశిక్ష విధించింది. తర్వాత జీవిత ఖైదుగా మార్చింది. 16 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత అనారోగ్యంతో పాకిస్తాన్లోని మియాన్వాలీ జైల్లో కౌశిక్ చనిపోయాడు. మన భారతదేశానికి కౌశిక్ చేసిన సేవలకు ఎలాంటి గుర్తింపు ఆయన కుటుంబానికి లభించలేదు. నెంబర్ 2 స్పై సరస్వతి రాజామణి. మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మొదటి మహిళా గూఢచారి ఈమెనే. మయన్మార్ అంటే అప్పటి బర్మాలో ఈమె జన్మించింది. అంటే వీళ్ళు భారతీయులే, అక్కడ స్థిరపడ్డారు. ఈమెకు 10 సంవత్సరాల వయసున్న సమయంలో గాంధీజీ ఈమె తండ్రిని కలిసినప్పుడు ఈమెను చూసి, "ఎమ్మా, తుపాకీతో ఆడుకుంటున్నావేంటి? మన భారతదేశానికి ఇలాంటి ఆయుధాలతో, హింసతో స్వాతంత్రం వద్దు అంటే నేను పెద్దయ్యాక ఒక్క బ్రిటిష్ వాడిని అయినా తుపాకీతో కాల్చి చంపుతాను" అని ఆ పిల్ల సమాధానం చెప్పింది. రాజామణి తండ్రికి బర్మాలో బంగారు గని ఉండేది. ఈమె కుటుంబం భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి సపోర్ట్ చేసింది. 10 సంవత్సరాల వయసు నుండే ఈస్ట్ ఇండియా బ్రిటిషర్స్ అధికారుల్ని చంపాలని షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. "తుమ్ ముజే ఖూన్ దో, మేన్ తుమ్హే ఆజాదీ దుంగా. నాకు మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను" అని బోస్ చెప్పినప్పుడు ఈమె నరనరాల్లో రక్తం వేడెక్కింది. బోస్ యుద్ధం కోసం నిధులు సేకరిస్తున్నప్పుడు ఆమె తన నగలన్నింటినీ ఆజాద్ హింద్ ఫౌజ్కి విరాళంగా ఇస్తే చిన్నపిల్ల తెలియకుండా ఇచ్చేసిందని బోస్ ఆమె ఇంటికి వెళ్లి తీసుకోండని చెప్తే ఆమె తండ్రి తీసుకోలేదు. బోస్ ఈమెకు సరస్వతి అనే పేరు పెట్టాడు. 1942లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్లో లక్ష్మీ సెహగల్తో బోస్ ప్రారంభించినప్పుడు అందులో మహిళలు ఎవరూ చేరకపోతే ఈమెతో పాటు ఇంకా 5 మంది స్త్రీలు మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఎంపికయ్యారు. అప్పుడు ఆమెకు 15 సంవత్సరాలు మాత్రమే. బ్రిటిష్ అధికారుల శిబిరాలలో, ఇళ్లల్లో పనిచేయటానికి పొడవు జుట్టును కట్ చేసుకుని అబ్బాయిల్లా డ్రెస్ వేసుకుని పనిచేయటం ఈమె మొదలుపెట్టింది. ఫస్ట్ ఈస్ట్ ఇండియా ఫీమేల్ గూఢచారి అని ఈమెను పిలుస్తారు. మిషన్ డూ ఆర్ డై, ఎవరైనా పట్టుబడితే తమని తాము కాల్చుకోవటమే. అప్పుడు ఒక అమ్మాయి మాత్రం కాల్చుకోకముందే బ్రిటిష్ వారికి దొరికినప్పుడు సరస్వతి రాజామణి ఆమెను విడిపించి ఒక బ్రిటిష్ వారిని కాల్చి చంపి వారికి పట్టుబడకుండా వచ్చేసింది. ఈమె ధైర్య సాహసాలను చూసి బోస్ లాంటి వాడే ఆమెకు సెల్యూట్ చేసి పతకాన్ని ఇచ్చి రెజిమెంట్ లెఫ్టినెంట్ గా చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సైన్యం రద్దు అయ్యాక మన భారతదేశానికి తిరిగి వచ్చి జయలలిత సీఎంగా ఉన్న టైంలో చెన్నైలో స్వాతంత్ర సమరయోధుల పెన్షన్తో చిన్న అపార్ట్మెంట్లో ఈమె జీవించింది. 2004లో సునామీ బాధితులకు ఈమె పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. 90 సంవత్సరాల వయసులో 2018 జనవరి 13న ఈమె చనిపోయింది. నెంబర్ 3 స్పై ఆర్ఎన్ కావో. 1918లో వారణాసిలో ఈయన జన్మించాడు. లక్నో యూనివర్సిటీలో డిగ్రీ, అలహాబాద్ యూనివర్సిటీలో పీజీ, సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ రాసి 1940లో ఇండియన్ ఇంపీరియల్ పోలీసులో జాయిన్ అయి కాన్పూర్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంటెలిజెన్స్ బ్యూరోలో నియమించబడ్డాడు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఈయనే సెక్యూరిటీ ఇచ్చారు.
1962లో ఏఆర్‌సి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ స్థాపించి ఫస్ట్ చీఫ్ అయ్యాడు. 1999లో కార్గిల్‌లో పాకిస్తాన్ చొరబాట్లను ఈ ఏఆర్‌సి ధృవీకరించింది. 1962లో భారతదేశం యుద్ధం ఓడిపోయింది. 1965లో పాకిస్తాన్ దాడిని మన దేశం అంచనా వేయలేకపోయింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించాక ఇందిరాగాంధీ మూడవ ప్రధానమంత్రి అయ్యాక 1968లో రాని స్థాపించి ప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి సంస్థగా ఆర్ఎన్ కావో మార్చారు. తన గ్రూప్లో మీటింగ్ జరిగే టైంలో ఏ నోట్స్ రాయకూడదు, బోర్డ్స్ లేవు, దారులు లేవు అనే రూల్స్ పెట్టాడు. 1971లో పాకిస్తాన్ వైమానిక దళం 11 ఎయిర్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తే మన దేశం యుద్ధంలోకి దిగి గ్రౌండ్ ఇంటెలిజెన్స్, ఇండియన్ ఆర్మీ కలిసి పాకిస్తాన్ ఆర్మీలోని 93,000 మంది సైనికుల్ని పట్టుకున్నారు. మన దేశంలో సిక్కిం రాష్ట్రం ఏర్పడటానికి ఆర్ఎన్ కావో నాయకత్వంలో రా ఏజెన్సీ సహాయపడింది. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో కావో ఎస్ఎఫ్ఎఫ్ అనే కమాండోల విభాగాన్ని స్థాపించి ఖలిస్తానీ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను హతమార్చి ఖలిస్తానీ ఉద్యమాన్ని ఆపేలా చేశాడు. కావో 1968 నుండి 1977 వరకు 9 సంవత్సరాలు రా చీఫ్ గా పనిచేశాడు. రా నుండి రిటైర్డ్ అయ్యాక కావో ప్రధానమంత్రి సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేశాడు. తర్వాత ఎన్ఎస్జీని మన దేశంలో ఏర్పాటు చేశాడు. ఆర్ఎన్ కావో ఎప్పుడూ తన గురించి ఎవరికి చెప్పేవాడు కాదు. చాలా తక్కువ బయట కనిపించేవాడు. తను ఫొటోస్ ఇవ్వటం కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ అతనికి అలవాటు లేదు. మన భారతదేశ గూఢచారి వ్యవస్థకి ఇతను ఒక గొప్ప వ్యక్తి. ఆర్ఎన్ కావో మన దేశానికి అందించిన సేవల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. నంబర్ 4 స్పై లక్ష్మీ ఇందిరా పాండా. ప్రఖ్యాత పరిశోధకుడు, చరిత్రకారుడు అనిల్ ధీర్ అనే అతను ఈమెను గుర్తించాడు. 1930లో రంగూన్కి దగ్గరలో ఒక శిబిరంలో లక్ష్మీ రద్దుగా ఈమె పుట్టింది. ఆమె తల్లిదండ్రులు బర్మాలో ఉన్నారు. ఆమె తండ్రి సుభాష్ చంద్రబోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ యూనిట్లో ఉద్యోగం చేసేవాడు. 1942లో జపాన్ వాళ్ళు బర్మాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించినప్పుడు బ్రిటిష్ వారి వైమానిక దాడుల్లో ఆమె తల్లిదండ్రులు మరణించారు. ఆమె తమ్ముడు ఆమె చూస్తుండగానే వాళ్ళు చనిపోయారు. ఆ వయసులోనే ఆమె అనుకుంది, నా తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని దగ్గరిలో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ క్యాంప్కి వెళ్ళింది. ఆమె వయస్సు అప్పుడు 14 సంవత్సరాలు. బలహీనంగా ఉన్నామని క్యాంపు కమాండర్స్ ఆమెను రిజెక్ట్ చేస్తే అక్కడికి వస్తున్న బోస్కి అడ్డంగా నిలుచుని నన్ను నమోదు చేయండి అని కోరింది. ఆమెకున్న సంకల్పాన్ని చూసి బోస్ ఆమెను నమోదు చేపించారు. హౌస్ కీపింగ్, వంట పని లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ లక్ష్మీ సెహగల్ ఆధ్వర్యంలో రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరింది. తన స్కిల్స్ ని చూపించి కత్తిసాము, షూటింగ్స్, గూఢచర్యం వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుని ముందుకు సాగింది. చిట్టగాంగ్ నౌకాశ్రయంలో బ్రిటిష్ సీక్రెట్ పోలీసులు ఐఎన్ఏ సైనికుల్ని అరెస్టు చేశారు. లక్ష్మి తన మెడల్స్ ని, పేపర్స్ ని, యూనిఫామ్ ని విసిరేసింది. మళ్లీ ఆమెను అరెస్టు చేసిన హెల్త్ బాలేదని 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిని మళ్లీ రిలీజ్ చేశారు. తిరిగి బర్మాకు వెళ్లి తన తమ్ముడు ఎక్కడో తప్పిపోయాడని మళ్లీ కాలినడకన ఒడిశాకు వచ్చింది. ఐఎన్ఏ ఆఫీసర్స్ సహాయంతో ఇల్లు కట్టుకొని పని చూసుకొని ఖగేశ్వర్ పాండాను పెళ్లి చేసుకుంది. ఒడిశా గవర్నమెంట్ లక్ష్మీ ఇందిరా పాండాని ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తించిన కేంద్రంలో ఆమెకు గుర్తింపు రాలేదు. ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని వాళ్ళు పెన్షన్ ఇవ్వటం కూడా నిరాకరించారు. 40 సంవత్సరాల పాటు తనకి సరైన గుర్తింపు లేదని గవర్నమెంట్ కు లెటర్స్ రాసి ఆర్జీలు పెట్టుకుంది. కలెక్టర్ ముందు నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పినా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. ఇది మన దేశ దుస్థితి. లక్ష్మీ పాండా 2008లో ఆగస్టు 12న రాష్ట్రపతి భవన్లో అనిల్తో పాటు కలిసి రాష్ట్రపతిని కలిసింది. భారత రాష్ట్రపతి ఆమెకు ₹1,00,000 ఇస్తుంటే ఆమె తీసుకోలేదు. బలవంతం చేస్తే ₹10,000 తీసుకుంది. ఈమెకు 2008 అక్టోబర్ 25న రాష్ట్రీయ స్వయం స్వతంత్ర సైనిక్ సమ్మాన్ను ప్రదానం చేశారు. 2008 నవంబర్ 15న ఆమె మరణించినప్పుడు ఆమెకు ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించారు. చాలా లేట్ అయినా కానీ మన దేశం ఆమె సహకారాన్ని గుర్తించింది. ఎందరో మహానుభావులు, ఎంతమందో స్వాతంత్ర సమరయోధుల వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి వారిని మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. జై హింద్.